వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే వరంగల్ నగరంలో కాలనీలో కనకదుర్గ మాత దేవాలయంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. నగర పరిధి దాహానంద్ కాలనీలో శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రారంభోత్సవం కార్యక్రమం దేవాలయ మహా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, ఎండోమెంట్ ఏసీ రాముల సునీత, సభ్యులు వెంకటేశ్వర్లు, పప్పు వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, జంగం ప్రభాకర్, గుండ శారద తదితరులు పాల్గొన్నారు. శ్రీ నర్సంపేట రోడ్లోని పురాతనమైన దేవాలయం కనకదుర్గామాత దేవాలయం. ఈ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను శరన్నవరాత్రి ప్రారంభించారు. వారితో పాటుగా వరంగల్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ సత్యశారద గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు గారు, అడిషనల్ కమిషనర్ రామాల సునీత గారు, అధికారులందరూ కూడా విచ్చేసి ఈ ఆలయంలో పూజలు వారికి మొక్కులు సమర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే అతి పురాతన దేవాలయం కనకదుర్గ దేవాలయం. ఈ దేవాలయంలో మొక్కుకుంటే అందరికీ అనుకున్న అవుతున్న సందర్భంలో ఇవాళ చండీ హోమంలో పాల్గొని అందరూ కూడా వారి కోరిన కోరికలు తీస్తూ ఉన్నారు. అమ్మవారు ఇలా ఈ పురాతన దేవాలయము 340 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయము. ఈ దేవాలయం గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము అందరం కూడా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకు అందరూ కూడా ముందుండి చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ బడుగు పరిమాణ నాయకులు శ్రీ కొండ మురళీధరరావు గారి నాయకత్వంలో ఇలా కనకదుర్గామాత దేవాలయం అభివృద్ధి ఎంత ఉందని సందర్భంగా కోరుతూ
మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ అధికారి డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆదర్శ కాలేజీలో జరిగిన ఇంటర్ జిల్లా రగ్బీ బాలికల టోర్నమెంట్లో పాల్గొని ప్రసంగించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందే చెప్పానన్నారు. టీజీ వెంకటేష్ దగ్గరికి ఎవరు పోయినా దాన ధర్మాలు చేస్తారని, దాన ధర్మాలలో టీజీని మించిన దానకర్లులు ఎవరు లేరన్నారు. కర్నూలులో ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ పేర్లు ఉంచడం సంతోషకరమన్నారు. ఓ ప్రభుత్వ అధికారి అయి టీజీ వెంకటేష్ ను ఇంతలా పొగడం వెనుక ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోయారు. కర్నూలు జిల్లాలో కారణం టీజీ కుటుంబీకులే. మరి వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తూ మరి క్లాస్ కొట్టాలరా అందా చిన్నారు గురువై శెట్టి గారు ఆర్ఐఓ, వారు కూడా మనకి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్. కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలు కూడా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మాకు చాలా గాయాలుగా అవుతుంటాయి. అందుకే మా హర్ష సార్ నేను చెప్పాను, డాక్టర్స్ కానీ నర్సులు కానీ అరేంజ్మెంట్ చేసి మెడిసిన్స్ అవన్నీ చేసి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి తిమ్మయ్య సార్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు స్పోర్ట్స్ అథారిటీ సారు, ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. హర్ష సార్ యొక్క సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే హెచ్జిఏ బండాండ్ సెక్రటరీ అశోక్ గారి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో అనుమానపడాల్సిన అవసరం లేదు. కావాలి సార్ పెద్దలు. సారు ఎవరు పోయినా దాన ధర్మం అనమాట. అందులో ఈ జిల్లాలో సారుకు ఎదురు లేదు, తిరుగు లేదు. ఆయన మించినటువంటి దానకరుడు ఎవరు లేరు కర్నూలు జిల్లాలో. కాబట్టి అట్లే పెద్దలు మనకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషము. అదేవిధంగా సారు యొక్క కుమారుడుగా ప్రజెంట్ మనకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, చాలా సంతోషం. నేను రిజల్ట్ అయిన వెంటనే చెప్తుంటే అందరికీ బీసీ జనార్దన్ రెడ్డి సారు అండ్ భరత్ సార్ ఖచ్చితంగా మంత్రులు అవుతారు ఇద్దరు అటువంటి, ఖచ్చితంగా అయినారు వాళ్ళిద్దరు. కాబట్టి అందులో అనుమానం లేదు. సేవా కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు, దాన ధర్మాలు అట్లే చేస్తారు. మీరు కర్నూలులో చూస్తే ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ సార్ అనే పేరు ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దానం చేసే గుణం అతి కొద్ది మందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు సారు ముందుంటాడు. సరే, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామంలో విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టీజీ జగన్ రెడ్డి. కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్ ముప్పాల రామచంద్రరావు, మాజీ సర్పంచులు రిక్కల ప్రభాకర్, మహిపాల్ రెడ్డి, చిక్రం బారూతి, అజ్మీర్ ప్రభాకర్, పర్వతం రమేష్, మాజీ ఎంపీటీసీ సుషీన్ మరియు నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. సుభాష్ ఎర్ర అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, అందరు కూడా అధికారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విలేజ్ టు విలేజ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ వినయ్ మరియు ఉమేష్ వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. పెద్ద సంతోషపడేంత విషయం కాదు, ఎందుకంటే ఆ కుటుంబాలు విషాదంలో ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. కానీ పోయిన వాళ్ళని తీసుకురాకపోయినా కానీ అభినందనీయమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
క్రీడలు ఏ రకంగా మనందరి దగ్గర తీసుకొస్తాయి ఇక్కడ చూస్తేనే తెలుస్తూ ఉన్నది. మరి దాంతో పాటుగా యువకుడు గల్ఫ్లో చనిపోవడం గత ప్రభుత్వ హయాంలో కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే అతి కష్టం మీద నేను ధర్మాజ్పేటలో ఒక గిరిజనులు బంజారా వాళ్ళు చనిపోతే, కొత్తపేటలో ఒక దళితుడు చనిపోతే ముఖ్యమంత్రి సహాయ కింద కొంత డబ్బు తీసుకురావడం జరిగింది. కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేసి 5 లక్షలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకొని అదేవిధంగా గల్ఫ్ కార్మికుల విషయంలో ఒక ఎన్ఆర్ఐ సెల్ కూడా ఏర్పాటు చేసిండ్రు. నేను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేసా, నాకు అవకాశాన్ని కొంత కలిగింది. ఆ మీటింగ్లలో కూడా నేను పాల్గొన్నా, మీరు చూసింది కావచ్చు. తప్పకుండా మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వంలో ఉన్న బాధ్యుల్ని, దీనికి ఎవరెవరైతే అంతకుముందు కూడా ముందుండి చేసిండ్రో ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, మన మద భీమిరెడ్డి గారు, అప్పుడు మేము ఈ రకంగా తీసుకొస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారవంతుగా వారు చేసిన పని మన ఆప్త ఆగేది కాదు, అందరికి తెలుసు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మొన్న ఈ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో గౌరవ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మిగతా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే వారందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు నేను కూడా ఆ కార్యక్రమం పాల్గొన్నా. తప్పకుండా అతి త్వరలోనే వినయ్కి 5 లక్షలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నా వంతులో కూడా ప్రయత్నిస్తాను. దాంతోపాటుగా ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరం ఉండాలంటే ఇది వ్యవసాయదారిత ప్రాంతం. కొంత ఫారెస్ట్ ఇష్యూ వచ్చి ఇబ్బంది అయితే నేను గౌరవ విప్పు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది, తొందరగా ఇచ్చేద్దామని. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన డిఎఫ్ఓ రవిప్రసాద్ గారు మీ ప్రాంత వాసులు కూడా చాలా సుపరిచితులు. వారికి వచ్చినాకనే వారిని 2 కోరికలు నేను కోరిన, ఒకటి ఇది చేయాలి, ఎన్యూమరేషన్ తొందరగా హ్యాండ్ ఓవర్ చేయాలి, మీరు వేరే ల్యాండ్ హ్యాండ్ నగరం అనే ఒక మంచి ప్రాజెక్ట్ 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంబారిపేట గుట్ట పక్కన. ఏంటంటే ప్రజలకు తెలియట్లేదు, జైత్యాల పట్టణ ఈ 2 కొద్దిగా ముందుండి చేయాలన్నాం. ఆల్రెడీ అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల 4వ తేదీన చోరీకి పాల్పడి స్వామివారి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్కువ సమయంలోనే ఈ కేసును ఛేదించి దొంగలను అరెస్ట్ చేశారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పోయిన మొత్తం ఆభరణాలను రికవరీ చేశామన్నారు. 70 లక్షల రూపాయల విలువైన 868 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.56 కేజీల వెండి ఆభరణాలను దొంగల నుండి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిఐలు వీరబాబు, ప్రశాంత్ కుమార్, ఎస్ఐ శేఖర్ బాబులను ఎస్పీ కృష్ణారావు అభినందించి వారికి రివార్డులను అందజేశారు. कार्डलेस माइक
సార్ మాట్లాడతారా బస్ తీసుకో. నమస్కారం. Okay, sir. So I'll just give some cash rewards. CM here, Babu. Yeah, Roger, sir. Committed to the party, sir. ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం సిల్వర్ 8.56 kgs ఆఫ్ సిల్వర్, అలాగే 868 grams ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, ప్రకాశం, అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్, ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో ఈ అఫెన్స్లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. సో దీనికి ఈ టీంని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్. సో ఇద్దరు కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క టీం మంచిగా చాలా కమిటెడ్గా పనిచేసి డిటెక్ట్ చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు. సో దాంట్లో వచ్చిన ప్రొసీడ్స్తో ఈ హ్యుండాయ్ వర్నా కార్ ఏదైతే మేము సీజ్ చేసామో అది కొనడం జరిగింది. సో అది కూడా ఫర్దర్గా శ్రీకాకుళం పోలీసుల వారు జప్తు చేస్తారు. పార్టిసిపేట్ చేశారు. 4 members ఆర్ అప్రిహెండెడ్. 1 person అప్రిహెండెడ్ బై శ్రీకాకుళం పోలీస్ పీటీ వారెంట్ మీద తీసుకురావడం జరుగుతుంది. సుమారుగా స్టేట్ వైడ్ తీసుకుంటే 40 పైన కేసులు వీళ్ళు చేసిన అఫెన్సెస్ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్స్ కింద 40+ కేసెస్. ఫస్ట్ టైం మన కోనసీమ జిల్లా డిటెక్ట్ చేసింది. సో ఫర్ దాట్ ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్. ఈ నెల 8న మైబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అడిషనల్ చెన్నయ్య తెలిపారు. 40 కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరవుతున్నాయి. ప్రారంభం వేతనం 12,000 ఉండబోతున్నట్లు అదనపు ఎస్పీ చెన్నయ్య అన్నారు. నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఏబీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఆల్రెడీ మేము పేపర్కు స్టేట్మెంట్ ఇచ్చాము. ఇందులో 40కు పైగా కంపెనీల నుంచి వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్స్ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎస్ఎస్సి చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, ఐటీ సంబంధించినటువంటి ఫార్మసీ, ఐటీ కోర్సులలో చదివినా కూడా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు సపరేట్గా రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ యువకులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మెగా జాబ్ మేళాని సక్సెస్ చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించబడుతుంది. కాబట్టి ఎవరికైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మేళాని అటెండ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మేము ఈ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇది చాలా మంచి అవకాశము. పోయిన సంవత్సరం కూడా ఇటువంటి ఉద్యోగ మేళాలో చాలామంది ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఇప్పుడు జీవితాల్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ వెనుకబడిన జిల్లాలో మనకు ఉద్యోగం తక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఏ చదువు చదువుకున్నా కూడా ఎస్ఎస్సీ నుంచి వెళ్ళి పై చదువు ఏ చదువు చదువుకున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీలలో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అనుబాలాజీ ఫంక్షన్ హాల్ పోలీసు ఆఫీస్కి ఎదురుగానే ఉంటుంది. కాబట్టి మీకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి పొద్దునే వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఉద్యోగాలలో మీరు ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ఇట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం, మహబూబాబాద్ జిల్లా.
కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టంపై అవగాహన కార్యక్రమం రోజా 124 సచివాలయం వాలంటరీ మిసాల సుమలత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివ మాట్లాడుతూ 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని 2011 నియమావళితో వయోవృద్ధుల ధన ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ నేర్పుతో పెద్ద మనసుతో మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలు తమ ఉన్నతికి కారకులైన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అంటే మీరు నమ్మినటువంటి దేవుణ్ణి ఎవరైతే ఉంటారో ఏ రూపాన్నైనా పర్వాలేదు, ఆ రూపాన్ని తీసుకొని ఉదయం లేచింది మొదలు ఉదయం లేస్తూనే కనీసం ఒకసారైనా, తర్వాత పడుకునే నిద్రపోయే ముందర ఒకసారైనా సరే ఆ నామస్మరణ అనేటటువంటి చాలా అవసరం. కాబట్టి వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వీలైన సమయాన్ని వయసు అయిపోయిన తర్వాత ఏమైనా సరే కాస్త ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి భగవంతు నామాన్ని ఎక్కువ అనుకుంటూ ఉండాలి. వేరే వ్యాపకాల కంటే కూడా ఎక్కువ అవకాశం. నర్సంపేట పట్టణం 18వ డివిజన్లో డిజిటల్ స్మార్ట్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ నర్సంపేట శాసనసభ్యులు మాధవ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ లాగా కాకుండా అన్నింటినీ కలిపి ఒకటే స్మార్ట్ కార్డుగా కుటుంబ డిజిటల్ కార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు దృష్టికి తీసుకువెళ్లి చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండాలి ఎందుకుందంటే మర్చిపోతారు అప్పుడు అక్కడ వీళ్ళ సంతకం తీసుకునేది మొన్న పుల్లూరు భాగ్యలక్ష్మి గారు, పుల్లూరు రమేష్ గారు. ఓకే ట్రావెల్స్ భాష మీద ఫస్ట్ పట్టణంలో నడి ఊర్లో పాత ఊర్లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క సందర్భంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ యొక్క కార్డుని ఈరోజు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంలో వచ్చిన ముఖ్యులకి, ఈ వార్డు పెద్దలకి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకి, పాత్రికేయ మిత్రులకి శుభ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆర్డీఓ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఈరోజు మనం ఇస్తున్న రేషన్ కార్డుకి కొంత ప్రత్యేకత ఉంది. ఈ డిజిటల్ కార్డుని మనం కొత్తగా ఏవైతే తీసుకునే కార్యక్రమంలో స్మార్ట్ కార్డ్ అంటే ఒక ఏటీఎం, బ్యాంక్ ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఫోటో కూడా ఏదైతే ప్రింట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో, గ్రామాల్లో వాయిలెట్ పద్ధతిగా మనం నిర్ణయించిన ఏదైతే ఆ యొక్క పద్ధతుల్ని దాన్ని పొందపరిచి ఈ కార్డు అందజేద్దాము వాయిలెట్గా. ఏమన్నా లోపాలు, ఏమన్నా ఇంకా అదనంగా చేర్పించే సలహాలు ఉన్నట్టయితే సవరించే కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి సమగ్రంగా అన్ని కూలంకుషంగా అవన్నీ కూడా చూసిన తర్వాత ఇద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు
ఇంతకుముందు మన ఆర్టీఓ గారు చెప్పినట్టుగా రూరల్లో 179 గ్రామాల్లో మదే గ్రామాన్ని మనం ప్రారంభించి వచ్చాం. మన నర్సంపేటలో కూడా అన్ని డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో మీరు ఇప్పుడు పైలట్ పద్ధతిగా తీసుకొని మిగిలిన ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇందులో పాత వాళ్ళకి కొనసాగిస్తూ కొత్త కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. పాత వాళ్ళకి కొనసాగించి కుటుంబ యజమాని పేరు ఇప్పుడు మహిళా యజమానిరాలు, అందులో మన పద్మాబాయి గారు వస్తారు. వారి ఏదైతే కుటుంబ యజమానిగా రజనీ భారతి గారు వస్తారు కుటుంబ యజమానిగా. మా రమేష్ సభ్యులనే వస్తారు, యజమాని కాడు. ఇందులో ఇచ్చే దాంట్లో రజనీ భారతి గారే ఫోటో. కుటుంబంలో ఉండబడే సభ్యులందరూ కూడా 5 పిల్లలు ఉంటే పిల్లలు, ఒకరుంటే ఒకరు. ఈ కుటుంబ సభ్యులు వేరుపడ్డారు. వీరికి ఇస్తూ కుటుంబ సభ్యులు కూడా కొత్తది ఏదైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, ఈ కార్డ్ని ఇవ్వబోతా ఉన్నాం. ఇందులో మనం అందరం కూడా ఈరోజు సాలూరు నాయుడు వీధి ఉత్సవ కమిటీ వినాయక నిమజ్జన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. కమిటీ అధ్యక్షురాలు మొక్క కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా వినాయకుని దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకుంటామన్నారు. పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. నిమజ్జన కార్యక్రమంలో కాళికాదేవి వేషాధరణ మరియు డీజే సౌండ్స్ బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎక్కువ సంఖ్యలో కమిటీ సభ్యులు మరియు జనాలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.